ఒకవైపు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల మిషన్ భారీ ఎత్తున సాగుతుంది. అదే సమయంలో భారత్లో పురుషులు మహిళలు 2025 పేరుతో ఒక రిపోర్టు విడుదలైంది. ఈ నివేదికలో ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రస్తుతం దేశ జనాభా మీద క్లారిటీతో పాటు రానున్న 10 ఏళ్ల పరిస్థితుల్లో మార్పులు ఎలా వస్తున్నాయన్న దానిపైన ఒక స్పష్టత ఇవ్వటం ఈసారి ఈ రిపోర్ట్ విశేషంగా చెప్పాలి. తాజాగా దేశ జనాభా 142.58 కోట్లయితే 2026 నాటికి మరో 10 కోట్లకు పైగానే జనాభా పెరుగుతుందన్న అంచనా వేశారు. 2017 నుంచి 23 మధ్యలో దేశంలో ప్రతి 1000 మంది బాలికలు సగటు 904 నుంచి 917కు పెరిగినట్లుగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇది 914 కాగా పట్టణాలలో 925 కావటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్లో బాలికల నిష్పత్తి సగటు అత్యధికంగా 1085 కాగా నాగాలాండ్లో 1007, గోవాలో 973తో తొలి 3వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో చివరిలో నిలిచిన 3 రాష్ట్రాలలో తెలంగాణ 906, బీహార్ 900, జార్ఖండ్ 899గా నిలవగా ఏపీలో 931 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. జాబితాలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. దేశంలో అక్షరాస్యత 77.7%గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2023 నాటికి అమ్మాయిల సగటు వయసు 22.4 ఏళ్లు కాగా యువకులది 24.3 ఏళ్లుగా లెక్కేశారు. ఇక భారతీయుల సగటు జీవిత కాలం విషయానికి వస్తే 2026 నుంచి 30 నాటికి పురుషుల్లో 70.4 ఏళ్లు అయితే మహిళలలో 73.4 ఏళ్లుగా అంచనా వేశారు. 2036 నాటికి ఇది మరింత పెరుగుతుంది అని పేర్కొన్నారు. పాఠశాల విద్య కోసం ఒక్కో విద్యార్థిపై ఏటా సగటు దేశంలోని 13,051 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అత్యధికంగా మణిపూర్లోని 23,983 ఖర్చు చేస్తే పంజాబ్లో 22,338 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో 21,652 రూపాయలు, ఏపీలో 19,334 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. తెలంగాణ పట్టణ ప్రాంతాలలో ఒక్కో విద్యార్థికి ఏటా ఖర్చు చేస్తున్నది 31,633 రూపాయలు అయితే ఏపీలో కేవలం 26,784 రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. దేశంలోని 16 రాష్ట్రాల్లోని ఇళ్లలోని 90% నిర్ణయాలు తీసుకోవడం తల్లి పాత్ర ఉంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీలో ఇది 84.1%గా ఉంటే తెలంగాణలో 87.2%గా పేర్కొన్నారు. అత్యధికంగా నాగాలాండ్ 99.2%గా ఉంటే మిజోరంలో 98.8%, పుదుచ్చేరిలో 97.9%గా తల్లిదే నిర్ణయంగా పేర్కొన్నారు. ఇంటి పనుల్లో మహిళలు రోజుకు 289 నిమిషాలు కష్టపడుతుంటే పురుషులు 88 నిమిషాలే కష్టపడుతున్నట్లుగా నివేదిక వెల్లడించింది. కూలీలు, కార్మికులు గత ఏడాది రోజుకు సగటు వేతన చెల్లింపుల విషయంలో పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలలో మహిళా కూలీలకు అగ్రస్థానం దక్కుతుంది. హర్యానా పట్టణ ప్రాంతాలలో రోజు కూలీ సగటు 582 రూపాయలు దక్కితే మహిళలకు 600 రూపాయలు ఇస్తున్నారు. ఇదే పశ్చిమ బెంగాల్లో వరుసగా 423 రూపాయలు, 468 రూపాయలుగా ఉంది. కేరళ అత్యధికంగా 970 రూపాయలు ఇస్తున్నారు. మహిళలకు మాత్రం కేవలం 448 రూపాయలు ఇవ్వడం గమనార్హం. తెలంగాణలో పురుషులకు 703 రూపాయలు, ఏపీలో పురుషులకు 636 రూపాయలుగా ఉంది. ఇదే మహిళలకు అయితే తెలంగాణలో 347 రూపాయలు, ఏపీలో 354 రూపాయలుగా ఉంది. ఊబకాయంతో బాధపడే మహిళలకు 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు 20% నుంచి 24%కి పెరిగారు. తెలంగాణ మహిళలలో 8.9%, పురుషులలో 7.5% మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అదే ఏపీలో ఇది 12%, 6.3%గా ఉంది. తెలంగాణ జనాభాలో 15 ఏళ్లు దాటిన వారిలో పురుషులు 22.3%, మహిళలలో 5% మంది పొగాకు ఉత్పత్తులు వాడుతుంటే ఏపీలో 22.6%, పురుషుల్లో 3.9% మహిళలలో ఉండడం గమనార్హం. భారత పార్లమెంట్ సభ్యులలో 13.65%, కేంద్ర మంత్రులలో 9.86% మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఎమ్మెల్యేలో ఏపీలో 13, తెలంగాణలో 8% మంది మాత్రమే మహిళలు ఉన్నారు. జాతీయ సగటు 9.46%గా ఉంది. ఛత్తీస్గఢ్లో 21% మంది ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు పోస్టులు ఉంటే మహిళలు 3.03%గా ఉంది. మొత్తం హైకోర్టులో 14.3% మంది మహిళలు ఉండగా తెలంగాణ హైకోర్టులో 25%, ఏపీ హైకోర్టులో 15.15% ఉన్నారు. సిక్కింలో అత్యధికంగా 33.3% మంది మహిళలు న్యాయమూర్తులుగా ఉండటం ఆసక్తికరం.